హాయ్ అండి. ఈ మూడో సోమవారం ఎంతమంది గుడికెళ్లారనేది కమెంట్ చేయండి. పొద్దున్నైతే నేను మా స్వామి గుడికి వెళ్ళి అభిషేకం అయితే చేశాము. ఇదే గుడికి వెళ్ళాము. లోపలికెళ్ళి పంచామృతంతో అభిషేకం చేసి ఇంక పొద్దున్నే కాబట్టి ఇంక వీడియో కూడా తీయలేదు. ఇంకెవరు తీసినోళ్ళు కూడా లేదు కాబట్టి ఇంకా దేవుడి మీద భక్తితో ఇంక పూజ అయితే చేసుకొని వచ్చేసాము. ఇంకా సాయంత్రం పూట వచ్చేసి నేను, మా కింద ఆవిడ, పక్కింటి ఆవిడ ఇంక అందరం కలిసి వెళ్ళి ఇక్కడైతే దీపాలు అయితే పెట్టాను. నేనైతే ఇంకా ఈరోజు మూడో సోమవారం ఎప్పటి నుండి అనుకుంటున్నాను నారికాయ దీపం పెట్టాలి అనేసి. ఇంక ఈరోజు ఇంట్లోనే పెడదాం అనుకున్నాను, కానీ గుడిలో పెడదాం అనేసి ఇంక ఈవినింగ్ పూట అనేసి గుడికి వెళ్ళి నారికాయ దీపం పెట్టి ఇంకా పిండి దీపాలు అయితే చేశాను. బియ్యం పిండితో ఇలా దీపాలు చేసేసి శివనామాలు పెట్టి ఇంకా పువ్వొత్తులేసి దీపాలు అయితే వెలిగించాను. ఇక్కడ ఎవరో ఇంకా మట్టి దీపాల్లో నూనె ఒత్తులు వేసి శివలింగం అయితే పెట్టారనమాట. దీపాలతో మొత్తం శివలింగం చేసి ఇక్కడైతే దీపాలు వెలిగించారు. చాలా చక్కగా అనిపించింది. అందరికి మళ్ళీ ప్రసాదం కూడా ఇస్తున్నారు. నేను కూడా ఇంకా దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని ఈ గుడికి వెళ్తే చాలాసేపు గుడిలో ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు. ఇంకా మనకి ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎంతమంది వచ్చినా కనిపించరనమాట. సో అలాగా ఇంకా ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో ప్రతి ఒక్క దేవుడు ఉంటారు. వినాయకుడు, లక్ష్మీ నరసింహస్వామి, సీతారాముల వారి స్వామి, ఆంజనేయ స్వామి, సాయిబాబా, ఇంకా అమ్మవారు, అన్ని దేవుళ్ళు ఇక్కడికి వెళ్ళి దీపం పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేసాం. బాయ్ బాయ్.